హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మీరు బాగున్నారా? సో నేనైతే పర్లేదు. ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి పొలానికి వాటర్ పెడుతున్నాం అనమాట. మొక్కలకి నీరు పొత్తు పెడుతున్నాము. సో అదే వీడియో. ఇంకా ఇది అసలే సమ్మర్ కదా, పొద్దున్న పెడితే వాటర్ ఎక్కువ తాగేస్తాయని చెప్పేసి ఈవినింగ్ టీ తాగేసి బయలుదేరాము పొలంలోకి. అయితే ఇంకా నూతిలో వాటర్ అయితే మోటార్తో తోడుతున్నాం అనమాట. బోర్ కాదు, అదే కరెంట్ బోర్స్ అవి ఉన్నాయి కదా, సో అది కాదనమాట, మిషన్తో తోడాలి. నూతిలో వాటర్ అనమాట. చల్ల గాలి వస్తుంది, బాగా మబ్బేసింది. వర్షం వచ్చే టైంకి నీరు పోత పెడుతున్నామేమో అనుకున్నాము. ఆపేద్దామా లేదా అని ఆలోచించి సరేలే ఏదో చేద్దాం పెట్టేద్దాం అని చెప్పేసి చూసారా గాలి ఎలా వేస్తుందో. ఈవినింగ్ 4 అలా అయ్యిందనమాట. ఇంకా ఈ మోటార్ స్టార్ట్ చేయడానికి అయితే ఫస్ట్ వాటర్ వేయాలన్నమాట. మోటార్లో వాటర్ వేసాక అది స్టార్ట్ అవుతుంది. నూతిలో చూసారా త్రాచు ఎలా ఉందో. లాస్ట్ ఇయర్ వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఇంత వాటర్ ఉంది, లేదంటే నూతులన్నీ ఎండిపోయి ఉండేవి. ఇలా నూతిలో నీళ్ళు తోడే ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉందా? నాకైతే చిన్నప్పుడు ఉండేది. ఒక డొక్కుకి తాడు కట్టేసి వాటర్ లాగేవారు. అప్పుడు పెద్దగా ఏం ఉండే కదా, నూతులు ఇంకా చేతి పంపులు ఉండేవి. సో ఇదైతే చేలో పశువులకి నీళ్ళు మోయడానికి అయితే ఎక్కువగా నూతిలో వాటర్ తోడే అలవాటు అయితే ఉంది నాకు. కానీ ఇప్పుడు మర్చిపోయాను, చాలా ఇయర్స్ అయిపోతుంది కదా. ఇంకా వాటర్ అయితే తీసేసాము, పెద్ద బకెట్తో తీసేడతాను. ఇదే అనమాట ఆ మోటారు. దీంతోనే ఇప్పుడు వాటర్ అయితే తోడాలి. ఇది స్టార్ట్ అవ్వడానికి దీనికి ముందు వాటర్ వేయాలన్నమాట లోపలికి. సో తర్వాత అది స్టార్ట్ అవుతుంది, అందుకని నీళ్ళు తీసాము. ఈ మిషన్ మీద ఎంతమందికి తెలుసు, దీంతో ఎంతమంది పని చేశారు, దీంతో ఎంతమంది వాటర్ అయితే తోడారు అనేది కామెంట్ చేయండి. నాకైతే చిన్నప్పటి నుండి తెలుసు అది. ఇప్పుడంటే ఇలా స్విచ్ చేస్తే అలా వాటర్ వచ్చేసే బౌర్లు ఉన్నారు, కానీ ఇప్పుడైతే ఇలాంటివే ఉండేవి. ఇంకా ఇది వచ్చి పెట్రోల్తో పనిచేస్తుంది అనమాట. ఇది ఒకప్పుడు కిరసనాయిలతో కూడా వర్క్ చేసేది అనుకుంటా. నా చిన్నప్పుడైతే రేషన్లో కిరసనాయిలు ఇచ్చారు కదా, దాంతో ఇది స్టార్ట్ అయ్యేది అనుకుంటా. ఇప్పుడైతే పెట్రోల్ వాడుతున్నారు. సో ఇదే పెట్రోలు. ఇంక ఇవి మిషన్కి కావాల్సిన థింగ్స్ అనమాట, రెంచీలు అవన్నీ. సో ఇది బాగా పాత పడిపోయిన మిషన్. ఎప్పటికి స్టార్ట్ అవుతుందేమో. ఎప్పుడు స్టార్ట్ చేసినా మినిమం 1 అవర్ ఇది స్టార్ట్ అవ్వడానికి టైం పట్టేస్తుంది. బకెట్ వాటర్ తాగేసింది చూసారా. ఇప్పుడైతే ఈ తాడుతో ఇలా కట్టేసి లాగాలి, లాగితే వాటర్ వస్తుందన్నమాట. మ్యాక్సిమం ట్రై చేసినప్పుడల్లా మినిమం 1 అవర్ టైం తీసుకుండేది. చూడాలి ఇప్పుడు ఎంతసేపు టైం తీసుకుంటుందో. సో స్టార్ట్ అవ్వలేదు, బకెట్ వాటర్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ వాటర్ తీయాలన్నమాట. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. కరెంట్ బోర్డ్స్ అయితే లేవన్నమాట మాకు. సో అందువల్ల ఈ బాధలన్నీ. పెద్దగా వ్యవసాయం లేదు, కానీ ఇంట్లోకి తినడానికి పనికొస్తాయి కదా అని కొన్ని కాయగూరలు అయితే వేసాము. కనీసం కూర ఖర్చు అయినా తగ్గుంది కదా అని చెప్పేసి. పొలం కూడా ఖాళీగా ఉంది కదని. వరి పంట అయిపోయిన తర్వాత ఇంకేం ఉండవు అనమాట, ఖాళీగా ఉంటుంది. ఎలాగో నూతిలో వాటర్ ఉంది కదా అని ధైర్యం చేసి మొక్కలు అయితే వేసాము. ఈ మిషన్ స్టార్ట్ అవ్వడానికి చాలా నానా తంటాలు పడాలన్నమాట. మళ్ళీ ఇంకో బకెట్ వాటర్ తీస్తున్నాం అనమాట. ఈ బకెట్ వాటర్కైనా ఇది స్టార్ట్ అవుతుందో లేదో చూడాలి. కానీ వెదర్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి మా ఇల్లు చూడండి, కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. ఇక్కడ నుంచి ఇల్లు ఎలా కనిపిస్తుందో పొలంలో అని చెప్పేసి వీడియో తీశాను. సో అదే అన్నమాట మా ఇల్లు. ఇదే మా కొంప. ఇంకా ఉండండి, ఇల్లు చూస్తూ కూర్చుంటే పని అవ్వదు కదా. వర్షం అయితే వచ్చేలా ఉంది, కానీ వస్తుందో రాదో అని ఆ రోజు అయితే స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ అనిపించింది అనమాట. చాలా తొందరగా ఒక 15 మినిట్స్లో స్టార్ట్ అయిపోయింది. ఈసారి 1 అవర్ పట్టేది. ఇప్పుడు కూడా ఈ మిషన్ తీసుకెళ్ళి నూతిలో పడేసి ఇంటికి వచ్చేద్దామా అనిపించేది అనమాట. అంత చిరాకు వచ్చేది. తీసుకోవడమే సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకున్నాం, మరి అలాగే ఉంటుంది కదా. ఇంక ఇది ఇలా పైప్ కట్టేసి ఈ నూతి దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందేమో. సో డిస్టెన్స్ అంత దూరం పైప్ వేయాలి, దాని ద్వారా వాటర్ అయితే వెళ్తుంది. సో ఇది ఫాస్ట్గా వెళ్తున్నాను అనమాట. వాటరు ఎలాగో మడిలోకి అది వెళ్తుంది కదా, నేను ఎందుకు బడికి వెళ్తున్నాను నాకే తెలియదు. ఫాస్ట్గా వెళ్తున్నాను. గట్టు కొట్టేస్తే వాటర్ పక్కకి పోతుందని చెప్పేసి వెళ్ళాను, కానీ అప్పటికే గట్టు అయితే ఇరిగిపోయింది చూసారా. వాటర్ పక్కకు వచ్చేస్తుంది. ఇంకా టమాటో మొక్కలు చూసారా, అన్ని కాయలు ఉన్నాయి. ముందే కోసేసి నీరు పెట్టాల్సింది.
నీరైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా ఇవి కోసేయాలి. వాళ్ళైతే నీరు పెట్టుకుంటారు, నేను ఇవి కోసే పనిలో ఉంటాను అనమాట. భలే ఉన్నాయి కదా చెట్లని, ఎర్రగా ముగ్గిన పండు తింటే టమాటా పండు భలే ఉంటుంది. నాకు చిన్నప్పుడైతే బాగా తినేదాన్ని నేను. అమ్మ వాళ్ళు ఎక్కువ టమాటాలు వేసారనమాట. కొంచెం చిన్నగా ఉంటాయి టమాటాలు, వాటి పేరు ఏదో అంటారు, భలే ఉంటాయి అవి. కొంచెం పుల్లగా తీగా బాగుంటాయి తినడానికి. మీలో ఎవరికైనా అలవాటు ఉందా చెట్టు టమాటా పండు తెంపుకొని తినడం? నాకైతే బాగా అలవాటు ఉంది. ఇవి వచ్చి మిర్చి మొక్కలు. ఈ ఎండకి చూసారా ఎలా వాడిపోయాయో ఒక్కొక్కటి, పాపం ఉన్నట్లుగా ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తూ ఉంటే. అసలు ఈ సమ్మర్లో కూరగాయలు పండించడం రైతులకి చాలా కష్టం కదా. మేమేదో కొంచెం మా ఇంట్లో కూర ఖర్చుకు వేసుకున్నాం కాబట్టి పర్వాలేదు కానీ ఇదే ఆధారంగా ఎండాకాలంలో కూడా కాయగూరలు పండిస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా వాటర్ అవసరం అవుతుంది. ఒక్కోసారి అవి పనిచేస్తాయి, ఒక్కోసారి పోతాయి. చాలా లాస్ వస్తుంది కదా, చాలా కష్టపడతారు, కష్టం అంతా పోతుంది. వాళ్ళకి ఎంత బాధ్యత అనిపిస్తుందేమో. ఇంకేంటండి సంగతులు? ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడుగుతా, దానికోసం కింద కామెంట్ చేయండి. ఇప్పుడు చదువుకున్నాడు ఓన్లీ ఉద్యోగం మాత్రమే చేయాలా? వ్యవసాయం చేస్తే అది తప్పు అవుతుందా? లైక్ నేరంలాగా కూడా చూస్తారు కొంతమంది. చదువుకున్నావు కదా, ఎందుకు నీ చదువుకు తగ్గ పని చేసుకోవచ్చు కదా అంటారు. చదువు తగ్గ ఉద్యోగాలు ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారో మ్యాక్సిమం ఎవ్వరు చేయట్లేదు. ఎందుకంటే మనం నేర్చుకున్న చదువు ఓన్లీ పుస్తకాల వరకు పరిమితం అవుతుంది. బయటకు వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్తే అక్కడ స్కిల్స్ అవసరం. అవి ఏవి మన పుస్తకాల్లో ఉండవు. మన పుస్తకాల్లో ఓన్లీ పాఠాలు ఉంటాయి, అవి చెప్తారు. అవి బట్టి పట్టడమో లేదా మైండ్కి ఎక్కించుకోవడమో చూసి ఎగ్జామ్స్ రాస్తాం, సర్టిఫికెట్స్ వస్తాయి, అంతే. ఇంకా తర్వాత ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలంటే పక్కాగా స్కిల్స్ వేరేగా నేర్చుకోవాలి. ఏమంటారు, స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడే స్కిల్స్ ఉండాలంటారు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలంటారు. ఇవి స్కూల్లో చెప్పరు, కాలేజ్లో చెప్పరు. మరి మళ్ళీ కొత్తగా ఆ పాఠాలన్నీ చిన్నపిల్లలాగా నేర్చుకొని మళ్ళీ ఇంకో ఉద్యోగానికి వెళ్ళాలి. సో అందుకని చాలామంది చదువుకు తగ్గ ఉద్యోగం చాలామంది చేయట్లేదు. సో చదువుకు తగ్గ ఉద్యోగమే చేయాలంటే చాలా కష్టం కదా. మీరేమంటారు చెప్పండి? మన మనసుకి నచ్చిన పని, ఒక రూపాయి వచ్చే పని, పక్కోడికి నష్టం లేకుండా ఉండే పని ఏదైనా మనం చేసుకుంటే మంచిదే కదా. చదువుకు తగ్గట్టే ఉద్యోగం చేయాలంటే అందరికీ ఉద్యోగాలు రావాలంటే కష్టమే కదా. సో కష్టపడినోడికే వస్తుంది ఉద్యోగం, కష్టపడలేనోడికి రాదు అంటే అలా ఏం లేదు. గవర్నమెంట్ జాబ్స్ కోసం కుప్పలు కొద్దీ జనాలు ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరుగుతున్నారు, సంవత్సరాల తరబడి తిరుగుతున్నారు. మరి వాళ్ళందరూ కష్టపడకుండా తిరుగుతున్నారా? ఎంత కష్టపడుతున్నాం, ఏదో రోజు ఉద్యోగం వస్తుంది కదా అన్న హోప్తోనే అందరూ చదువుతారు. అందులో లక్ ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా వచ్చేస్తుంది, లక్ లేని వాళ్ళు ఇయర్స్ తరబడి. నా ఫ్రెండ్సే ఉన్నారు కొంతమంది. నేనైతే అటు సైడ్ కాంపిటేటివ్ సైడ్ వెళ్ళలేదు, అసలు ఆలోచన కూడా లేదు నాకు. అంత టైం కూడా ఉండేది కాదు నాకు. కాలేజ్కి వెళ్ళి రావడానికే నాకు టైం సరిపోయేది కాదు. ఒక పక్క ఇల్లు, ఇంకో పక్క చేలు, ఇంట్లో అమ్మని చూసుకొని కాలేజ్కి వెళ్ళి వచ్చే టైమే ఉండేది కాదు. అది కూడా హాఫ్ డేస్ కాబట్టి ఎలాగోకలాగా వెళ్ళొచ్చేసేవాళ్ళని. ఫుల్ డే అయితే ఇంకా కాలేజ్ చదవడం కూడా కష్టమైపోయేదేమో. ఇవన్నీ చాలవన్నట్టు చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ సైడ్ వెళ్ళాలి, చదవాలి అంటే ఇంకా కష్టం. జనాలు ఏం చేసినా తప్పే అంటారు. ఇది తప్పు అని డైరెక్ట్గా చెప్పకపోయినా సరే ఇండైరెక్ట్గానే, లైక్ యూట్యూబే ఉందనుకోండి, నువ్వు యూట్యూబ్ చేస్తున్నావా, బాగా చేస్తున్నావు అని అంటూనే ఇంకా వెక్కిరింపుగా కొంతమంది మాట్లాడతారు. సో ఏం చేసినా తప్పే అంటారు కాబట్టి మనకు నచ్చిన పని, మనకు ఉపయోగపడే పని, పక్కోడికి నష్టం లేకుండా ఉండే పని చేసుకుంటూ పోతే బెటర్ కదా. ఇక్కడ ఏదో పని చేస్తున్నాను, మీతో ఏదో మాట్లాడుతున్నాను కదా. మీరు చెప్పండి, చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలే చేయాలా, వ్యవసాయం ఇంకా బిజినెస్ ఇలాంటి పనులు చేయకూడదా? తప్పంటారా? చాలామంది తప్పని అంటున్నారు. మీరేమంటారో చెప్పండి. ఇంక ఇక్కడైతే పొలానికి అయితే మొత్తం నీరైతే అయిపోయింది. ఇంక అక్కడక్కడ కొంచెం గడ్డి ఉంటే తవ్వేసి కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాం ఉన్న కాడికి. సో ఇవి ఎలా తీసుకెళ్ళి దాచుకుంటే వన్ వీక్ వరకు అలా వస్తాయి అన్నమాట, పర్వాలేదు. ఇంట్లో కూర ఖర్చుగా సరిపోతాయి కదా అని వేసాము. సో దానికైతే అలా సరిపోతున్నాయి. నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంది ఈ మొక్కలు వేసుకున్నందుకు. కాకపోతే ఎండాకాలం కదా, వాటర్ ఎక్కువ తాగేస్తాను అనమాట. ఈ పెట్రోల్కి డబ్బులు కొంచెం ఎక్కువైపోతున్నాయి. వర్షం పడుతుంది అప్పుడప్పుడు, సో అది కొంచెం సేవ్ అవుతుంది. బెండకాయలు కట్ చేస్తే మొత్తం చేతులు దొరదలు వచ్చేస్తాయండి. ఎకరాల కొద్దీ కొంతమంది రైతులు బెండకాయలు వేస్తారు. గ్లౌజులు వేసుకొని తెంపినా సరే ఆ బెండ తోటలో తిరుగుతూ ఉంటే దురద వచ్చేస్తుంది. ఎంత కష్టంగా ఉంటుందో నిజంగా. ఏ పని అయినా కష్టమే, కాకపోతే కొంచెం మనకి నచ్చిన పని చేసుకుంటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా.
కొంతమంది చదువుకున్న వాళ్ళు హోటల్స్ పెట్టుకున్నారు, ఇంకొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఇంకొంతమంది డ్రైవింగ్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ చదువుకు తక్క ఉద్యోగాలు చేయాలంటే కష్టమే కదా. ఏదో ఒక పని అయితే చేస్తున్నారు కదా, ఖాళీగా సోమరిపోతుల్లాగా ఉండకుండా అని ఆలోచించరు కొంతమంది జనాలు. ఏదో చదివాడు ఇంకేదో చేస్తున్నాడు అని అంటారు. ఇంక అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, కాయగూరలు కట్ చేస్తాం. పొలం నిండుగా తడిసిన తర్వాత భలే ఉంది చక్కగా. ఎంత తడిపినా సరే ఆకాశం పైనుంచి వచ్చే వర్షంతో తడిసిన మొక్కలు ఇంకా కోమలంగా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనం ఎంత వాటర్ పెట్టినా నేచర్ నుంచి వచ్చే వర్షం, నేచర్ నుంచి వచ్చేది ఏదైనా అది వేరే కదా. సో అది ఇంకా కట్ చేసిన వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. సో ఇవన్నీ అనమాట. మీరైతే ఇప్పటివరకు వీడియో చూస్తుంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.